రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, నేతాజీ. నేతాజీ అంటే సుభాష్ చంద్రబోస్ డివైడ్ చేసినాం, నేతాజీ డివైడ్ రెండు పేర్లు. అంటే సుభాష్ చంద్రబోస్ కి వాళ్ళిద్దరు అర్థం కూడా, నేతాజీ వేరు సుభాష్ చంద్రబోస్ అలాగేనా? ఇద్దరు వేరే వేరే వేరే. సో 5 పేర్లు, ఐదు పేర్లు ఉంటాయి బ్రో, కానీ ఇంకా ఉన్నారు కానీ గుర్తొస్తలేదు. అంబేద్కర్ ఒక బుక్ రాసిన అప్పుడు అంబేద్కర్ బుక్ రాసింది బ్రో, రాజ్యాంగం గురించి. రాజమౌళి స్టోరీ మాత్రం అనుకుంటున్నాను. రాజమౌళి స్టోరీ ఏం లేదు బ్రో, రాజమౌళి స్టోరీ వేరే ఉంటుంది, సినిమాలో ఉంటుంది. ఆ స్టోరీ మొత్తం గుర్తుంటుంది కానీ ఇది వస్తుంది. అంబేద్కర్ గారు ఏం బుక్ రాశారు మన దేశానికి? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. మన కోసం రాసింది బ్రో బుక్. అది ఏంది? రాజ్యాంగం గురించి రాసింది బ్రో. పక్కన నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరు ఏంటలేదు బ్రో, నాకు నీకు తెలియదా? నాకు నాలెడ్జ్ ఉంది బ్రో, నేను చదువుకోకపోయినా ట్యాంక్ బండి దగ్గర ఎవరి విగ్రహం ఉంది అక్కడ? ట్యాంక్ బండ్ మధ్యలో కదా, మధ్యలో అసెంబ్లీ పెద్ద విగ్రహం ఎవరిది అది? అల్లూరి సీతారామరాజు. అంటే అల్లు సీతారామ మీకు పట్టుకొని నిల్చుంది కదా? బుక్ పడుకుని నడిచింది కదా. బాణం పెట్టిపోయింది బ్రో, మానవా ఆయన దగ్గర బాణం ఉంటుంది కదా సీతారామ. అల్లూరి సీతారామ బాణం ఉందా? ఆయుధం బాణము. మరి ఆ బుక్ ఎవరు ఆయుధం? మహాత్మా గాంధీ. సరే, బుక్ ఉంటుంది కదా బ్రో. ఆయన దగ్గర కూడా ఉంటుంది, ఈయన దగ్గర కూడా ఉన్నది కదా, ఈ బుక్ ఏంటి? ఇందాక మీరేగా చెప్పారు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాజ్యాంగం రాశారండి. ఇప్పుడు బుక్ మహాత్మా గాంధీ దగ్గర బుక్ ఉంది, అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర బుక్ ఉంది. వాళ్ళందరూ చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు బుక్ ఇచ్చారు. నాకు బుక్ ఇచ్చి కట్టి కూడా ఉంది. నాకు కట్టి వస్తే ఎందుకంటే మన గురించి తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే చెప్పొద్దు బ్రో. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, మంచిగా కరెక్ట్ చెప్తున్నా అంతే. అందరూ మన రాజ్యాంగం గురించి, మన స్వతంత్రం ఎలా వచ్చిందంటే ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకు తిరిగింది అని చెప్పేసి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు తిరుగుతున్నారా మరి ఆడవాళ్ళు? తిరుగుతున్నారు ట్యాంక్ బండ్ పైన. వచ్చిందంటారా స్వతంత్రం వచ్చిందంటారు అనుకుంటున్నారా మీరు వచ్చిందని? స్వతంత్రం వచ్చింది బ్రో. ఒకప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో బంగారం, చాలా బంగారం ఉండే, బంగారం మొత్తం ఎత్తుకుపోయి మళ్ళీ మనకే అమ్ముతారు కాబట్టి ఇప్పుడు 1,60,000 బంగారం పెరిగింది. ఇంకా బంగారం పెరుగుతుంది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన అంత ఎత్తుకుపోయారు కాబట్టి మళ్ళీ అమ్ముతారు తిరిగి. దానివల్ల బంగారం పెరుగుతుంది. కాబట్టి మీరు కొనుక్కోకరు, బంగారం తగ్గుతుంది రేటు. అసలు ఏంటంటే స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు స్వేచ్ఛ అంటే ఆనందం. స్వేచ్ఛ అంటే ఆనందం. అంటే స్వేచ్ఛ అంటే మామూలుగా పక్షులు స్వేచ్ఛగా ఎగురుతాయి చూసావా, పక్షులలాగా ఎగరమ్మని చెప్తారు. స్వేచ్ఛ అంటే ఆ స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా ఎగరాలి, స్వేచ్ఛగా తిరగాలి అంటారు. అంటే అదే విధంగా మనుషులు తిరిగితే దాన్ని గాలి తిరుగుడు అంటారు. మరి మళ్ళీ దాన్ని ఏమంటారు? గాలి తిరుగుడు అంటే కాలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది. గాలి రానప్పుడు తిరిగితే కాలు తిరుగుడు కాదు. అమ్మాయిలు స్వేచ్ఛ ఉందా బ్రో మరి? టాపిక్ చేంజ్.